బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుట్టపర్తిలో ఒక మహిళ లిఫ్ట్లో ఇరుక్కుపోయింది. 2 గంటలుగా లిఫ్ట్లో ఇరుక్కుపోయి తీవ్ర ఆవేదన అనుభవించింది. ఆమె పశ్చిమ బెంగాల్కు చెందిన సాయి భక్తురాలు. Understand? Sai Priti apartment Deepa Bhattacharya. From West Bengal. West Bengal. Yeah. Okay, close. You drink water? No required. You now inform them, no? Oh, yes. Electric power. Yes. And kindly do that. Okay. Okay, you are taking. No. You. No, not that. No. You the people. Huh? You do for me. Yes. So what I will do for you? Oh, No, something okay. Yes. Understand. you understand so Yes. that you come back when I go to room Okay. and you come back. Okay. That's you are doing for me. Okay. So I also size. This is the size approval. Okay. As I will do for you Okay. as a from side. Okay. Okay. You come to here Yes. kindly. Okay. When I go up to my room. Okay. 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 And you come here. Yes. So you take from my side sweets. Okay. I offer to you something. Okay. Thank you, sir. Not I am giving. Size giving. Okay. Side up. Saira. విద్యుత్ సరఫరాలో అంతరాయంతో పుట్టపర్తిలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత 10 రోజులుగా విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఎన్ని ఫిర్యాదులు చేసినా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదు అనే ఆరోపణలు ఉన్నాయి. పుట్టపర్తిలో ఒక మహిళ లిఫ్ట్లో ఇరుక్కుపోయింది. మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ లిఫ్ట్లో ఇరుక్కుపోయినటువంటి మహిళ దృశ్యాలు మనం చూస్తున్నాం. తను సాయం కోసం ఎదురు చూస్తూ ఎంతో ఆవేదన పడింది. సో ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. చాలా భయంతో తను ఆ లిఫ్ట్లో ఇరుక్కుపోయింది. మనం చూడొచ్చు లిఫ్ట్ మధ్యలో అంటే ఒక ఫ్లోర్కి కరెక్ట్గా మిడిల్లో ఆ లిఫ్ట్ ఆగిపోయింది. ఒక సెకండ్ అయితే ఆ లిఫ్ట్ కిందికి వచ్చేది, ఓపెన్ అయ్యి బయటికి నార్మల్గా వచ్చేసేది. కానీ కరెక్ట్గా ఒక ఫ్లోర్లో మధ్యలో వచ్చి ఆ లిఫ్ట్ ఆగిపోవడంతో అందులో ఉన్నటువంటి మహిళ, పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి మహిళ, తను చాలా తీవ్రంగా భయపడుతూ ఆందోళన పడుతున్నటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. మా ప్రతినిధి యోగానంద్ మరింత సమాచారం ఇస్తారు. యోగానంద్, అక్కడ లిఫ్ట్ ఎందుకు ఆగిపోయింది? అంటే విద్యుత్ సరఫరాలో లోపం ఎక్కడ జరిగింది, అంతరాయం ఎందుకు జరిగినట్టుగా చెబుతున్నారు అధికారులు? రాజేష్, వాస్తవానికి పుట్టపర్తిలో విద్యుత్ కోతలే ఉండకూడదంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే గత కొన్ని రోజులు కూడా ఈ అనధికారిక విద్యుత్ కోతలు కూడా ఎక్కువయ్యాయంటూ కూడా పట్టణ వాసులు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. అంటే సాయిబాబా బర్త్డే సుమారుగా 100వ జయంతి వేడుకలు కాబట్టి అత్యంత వైభవంగా వేడుకగా నిర్వహిస్తున్నారు. అటువంటి సమయంలో విద్యుత్ కోతలు లేకుండా పవర్ బ్యాకప్స్ కూడా పెట్టుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కానీ విద్యుత్ అధికారుల నిర్లక్ష్య కారణంగా కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా విదేశీ పశ్చిమ బెంగాల్ చెందిన భక్తురాలు విద్యుత్ కోతల కారణంగా లిఫ్ట్ మధ్యలో ఆగిపోవడం, ఆయన తీవ్ర భయాందోళన కూడా విషయం తెలిసిందే. పూర్తిగా కూడా ఆమె మధ్యలో ఉండి తీవ్ర భయాందోళన చెంది భయపడి అక్కడ అధికారులకు సమాచారంగా కూడా వారు వచ్చి ఆమె చికిత్సించుకోవడంతో ఆమెకు ప్రాణాపాయం తెప్పించి చెప్పచ్చు. రాజేష్, అయితే ఇది విద్యుత్ కోతల పట్ల పట్టణ వాసులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేడతో కూడా విద్యుత్ కోతలు అధికమయ్యాయంటూ కూడా వారికి ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. రాజేష్, కానీ యోగానంద్ అంటే అసలు ఎక్కడ అది అన్న బిల్డింగ్ లిఫ్టా, లేకపోతే ఆ దేనికి సంబంధించిన లిఫ్ట్ ఏదన్నా, అండ్ లేకపోతే అక్కడ జనరేటర్గా అటువంటి లిఫ్ట్స్ ఉన్నప్పుడు ఏ అపార్ట్మెంట్కైనా జనరేటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో వెంటనే ఆ జనరేటర్తో లిఫ్ట్ ఆపరేట్ చేయొచ్చు. మరి అట్లా జరగలేదా? జనరేటర్ లేదా అక్కడ? ఏం జరిగింది అక్కడ? సాధారణంగా ఈ లిఫ్ట్ ఖచ్చితంగా బ్యాకప్, పవర్ బ్యాకప్ పెట్టుకుని ఉంటారు. కానీ ఏదైతే గత కొద్ది రోజుల్లో కూడా వరుస పెట్టి కరెంటు కోతలు ఉండటంతో వారంతా కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి, జనరేటర్ డీజిల్ కూడా అయిపోయాయని చెప్తున్న పరిస్థితి ఉంది. సుమారుగా 2-3 గంటల పాటు ఎగదారిగా పవర్ కట్ అవ్వడంతో ఈ పరిస్థితి వచ్చినందుకు కూడా అధికారులకి విన్నవించుకుంటున్నారు. అనేక మార్లు చెప్పినప్పటికీ కూడా ఎటువంటి ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా ఎటువంటి ఫలితం లేకపోవడంతో ఫిర్యాదు కూడా చేయడం మానుకుందని తెలుస్తుంది. సుమారుగా 10 లక్షల మంది ఈవెంట్ అయితే హాజరయ్యే బాబా పుట్టినరోజు వేడుకలకు ఇలాంటి ఏర్పాటు చేసి ఎలా అంటూ కూడా రాబోతున్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ యోగానంద్. అనంతపురంలో పుట్టపర్తిలో ఒక మహిళ లిఫ్ట్లో ఇరుక్కుపోయింది. తను పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి సాయి భక్తురాలు. లిఫ్ట్లో ఇరుక్కపోవడంతో దాదాపుగా 2 గంటలు ఆ లిఫ్ట్లో ఇరుక్కుపోయి తీవ్రంగా భయాందోళనకు గురైంది. వయసు సుమారుగా 65 సంవత్సరాల దాకా ఉండేలాగా కనిపిస్తున్నారు ఆవిడ.